ప్రేక్షకులకు నమస్కారం అండి. వావిలి, సంబాలు అంటారు దీన్ని. ఈ వావిల్లో నల్ల వావిలి, తెల్ల వావిలి ఇలాగా 2, 3 రకాలు ఉంటాయండి. ఈ నల్ల వావిలికే చాలా ఎక్కువ మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. బాగా పవర్ఫుల్ అన్నమాట ఇది. ఓకేనండి. ఈ నల్ల వావిలిని ప్రత్యేకంగా వాత వ్యాధుల మీద చాలా ఎక్కువగా వాడతారండి. పూర్వకాలం ఒక స్త్రీకి డెలివరీ అయింది, పురుడొచ్చింది. పచ్చొల్లి మీద ఉంటుంది అంటారు కదా. ఈ డెలివరీ అయ్యి ముందర పెయిన్స్ వస్తాయి కదండి. ఆ పెయిన్స్ వల్ల వాతం బాడీలో పెరిగిపోవడం వల్ల ఒంటి నొప్పులు ఏ అయితే వచ్చినాయో ఆ నొప్పులు తగ్గించడానికి ఏం చేసేవారంటే ఈ ఆకులు కోసి నీళ్ళల్లో వేసి మరగబెట్టేవారండి. మరగబెట్టి ఆ నీళ్ళతోటి స్నానం చేస్తే వాతం నొప్పులు ఒళ్ళిపచ్చి మళ్ళీ తగ్గిపోయి ఒళ్ళు ఆరిపోయి ఆ గుళ్ళంతా తగ్గి బలంగా అయ్యి స్కిన్ మంచి చక్కని గ్లో వచ్చి ఎప్పుడైతే వాతం తగ్గిపోయిందో స్కిన్ మళ్ళీ గ్లో వస్తుందండి. వాతం ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే లావ్ అయిపోయి ఒబిసిటీ పెరిగిపోయి ఇప్పుడు స్త్రీలు అందరూ కూడా ఒబిసిటీ అని ఎక్కువగా లేడీస్లో ఎక్కువ ఉంటుందండి, స్త్రీల్లో ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఈ పురుడైన తర్వాత పచ్చిం చేయకపోవడం, మెన్స్ట్రువల్ సైకిల్ టైంలో పాటించవలసిన నియమాలు పాటించకపోవడం, అలాగే ఫస్ట్ టైం మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చినప్పుడు అంటే పెద్ద మనిషి అవడం అనేవారు పూర్వం. ఆ పెద్ద మనిషి అయినప్పుడు వారం రోజులు చాప మీద కూర్చోబెట్టి చక్కని ఆహారం, విశ్రాంతి, చూడడానికి వచ్చిన వాళ్ళందరూ ఎన్నో రకాల స్వీట్లు తెచ్చేవారు. ఆ స్వీట్లు అయ్యి పెట్టేవారు. ఎందుకంటే ఫస్ట్ టైం బ్లీడింగ్ అయినప్పుడు ఎక్కువ అవుతుంది కాబట్టి దానివల్ల హిమోగ్లోబిన్ తగ్గడం, గ్లూకోజ్ తగ్గడం, బాడీలో మినరల్స్ తగ్గడం ఇలాంటివి లేకుండా రకరకాల కూరలు, రకరకాల స్వీట్లు, ఎన్నో రకాల మంచి ఆహారం పెట్టి ఆ ఆడపిల్లకి విశ్రాంతిగా వారం రోజులు కూర్చోబెట్టేవారు. అలా కూర్చోబెట్టడం వల్ల ఏమవుతుందంటే కొత్తగా ఏర్పడిన ఏ అవయవం అయితే ఉందో ఆ అవయవం ఆరోగ్యవంతంగా పెరిగి ఎంతవరకు తను గ్రోత్ రావాలో అంతవరకు గ్రోత్ రావడం వల్ల ఫ్యూచర్లో పిల్లలు పుట్టడానికి కానీ వీటిలన్నిటికీ కూడా చక్కగా సహకరించి ఈ మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చే ముందర వచ్చే పెయిన్స్ కానీ, పిల్లలు పుట్టకపోవడం వల్ల కానీ, డిశ్చార్జీలు కానీ ఇలాంటివన్నీ రాకుండా చక్కగా ఆ అవయవం అనేది పూర్తిగా తయారయ్యేది అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, అప్పుడు వారం కూర్చోబెట్టడం దేవుడెరుగు, నెలలా వచ్చి నెలవారీ కూడా వాళ్ళకి విశ్రాంతి ఇవ్వకుండా స్కూల్కో, కాలేజీకో, జాబుకో వెళ్ళిపోతున్నారు. దానివల్ల అనేక సైడ్ ఎఫెక్ట్లు వస్తాయండి బాడీలో. అది మీకు అర్థం అవట్లా. ఆ 3 రోజులు విశ్రాంతి తీసుకోవడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ స్త్రీలలో. ఇదే వావిలాకు రసాన్ని సూర్యోదయానికి ముందరే కలెక్ట్ చేసుకుని రసం తీయాలండి. రసం తీసి దీంట్లో శుద్ధి చేసిన జీడి గింజలు అవి 2 సేర్లు రసం ఉందనుకోండి, దాంట్లో శుద్ధి చేసిన జీడి గింజలు ఒక 50 జీడి గింజలు వేసుకోవాలి. వేసుకుని వాము కూడా 1 కేజీ కలుపుకోవాలండి. దాన్ని కలుపుకుని ఒక కుండలో పోసి దీంట్లో నేను ఒక ఫార్ములా పూర్వం చెప్పాను ఇంకొక వీడియోలో, అది చూసి మళ్ళీ అందులో అలా చెప్పలేదు కదా అని అనొద్దు. ఇది ఆ ఫార్ములా. అనేక రకాల ఫార్ములాలు ఉన్నాయండి ఈ వావిల్లో. అప్పుడు ఏం చేయాలంటే మీరు మేక పెంటికలు, ఏదైతే మేక షిట్ ఉందో దాన్ని పెంటికలు అంటాం, గుండ్రంగా బాల్స్లే ఉంటాయి కాబట్టి, అవి పట్టుకొచ్చి భూమిలో గుంత తవ్వి ఆ గుంతలో ఇవన్నీ నేను చెప్పిన రసం, వాము, జీడి గింజలు అనేవి శుద్ధి చేసిన జీడి గింజలు ఇక్కడ మర్చిపోకండి, అన్నీ కలిపి ఏం చేయాలంటే ఆ కుండలో పోసి ఆ కుండ భూమిలో కప్పెట్టాలి. భూమిలో కప్పి ఆ కొండ చుట్టూరు ఈ మేక షిట్ ఏదైతే ఉందో పెంటికలు అంటాం కదా అది వేసి ఈ కుండకి వాసిన కట్టి పైన మూకుడు పెట్టి మూకుడి పైన మళ్ళీ గుడ్డ కట్టి జాగ్రత్తగా మనం భూమిలో కప్పెట్టేయాలి. ఈ కుండ చుట్టూరు మట్టికి మేక మలమే ఉండాలి, మేక యొక్క పెంటికలు. అలా 1 నెలలాళ్ళు వదిలేస్తే ఇవన్నీ కూడా అబ్జర్వ్ అయిపోయి ఆ మేక పెంటికల యొక్క వేడికి ఆవిరి రూపంలో ఈ లిక్విడ్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఒక సాలిడ్ పేస్ట్ లాగా తయారవుతుంది అనమాట. దాన్ని తీసి ఎండలో పెట్టి ఆరబెట్టుకుని దాన్ని చూర్ణం చేసుకుని దానిని ఒక 600 mg నుంచి ఆ శరీరం యొక్క శక్తి, బలము
అన్నీ చూసుకుని వాడుకోవాలండి. ఎందుకంటే అందులో నల్ల జీడి గింజలు ఉన్నాయి. చాలా అంటే చాలా పవర్ఫుల్ అయ్యి. అవి శుద్ధి చేయకుండా వాడితే కనుక విషం అన్నమాట. నరాల పెయిన్స్ రావడం, వెముకల నొప్పులు రావడం, ఇలాగ అనేక సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. దానికి విరుగుడు నువ్వులు తింటే కనుక అది దాని యొక్క సైడ్ ఎఫెక్ట్ల నుంచి మీరు ఆటోమేటిక్గా బయటపడిపోవచ్చు. నేను చెప్పిన ఈ అద్భుతమైన ఫార్ములాని కనుక మీరు వాడుకుంటే అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు వాడుకోవచ్చు. దీనికి పచ్చిమ వంకాయ, గోంగూర మాత్రమే. నువ్వులు కూడా ఇబ్బంది వచ్చి సైడ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు నువ్వులు తినండి. దీనివల్ల 80 వాతాలకి కూడా ఒకే మందు. 84 వాతాలని కొన్ని శాస్త్రాల్లో చెప్తారు, 80 వాతాలని కొన్ని గ్రంథాల్లో ఉంది. అంచేత ఈ వాత వ్యాధులు ఏ అయితే ఉన్నాయో విత్ పెరాలసిస్ తోటి సహా అన్ని వ్యాధులు తగ్గి మనిషి బయటపడాలంటే ఒక మహత్తరమైన నల్లవావిలతోటి చేసే మూలిక మాత్ర అండి ఇది. మీరు మాత్ర కట్టుకోవచ్చు దాన్ని, లేదు చూర్ణంగా కూడా వాడుకోవచ్చు అన్నమాట. దాన్ని ఆవు పాలతోటి కానీ, తేనెతోటి కానీ, చక్కెరతోటి కానీ తీసుకోవచ్చు. చాలా వేడి చేస్తుందండి ఇది. వేడి శరీరాలు వేడి చేసింది, మాకు ఇబ్బందిగా ఉంది అనుకుంటే కనుక మీరు మజ్జిగతోటి వేసుకోండి, లేదా పటిక బెల్లం చూర్ణంతో దీన్ని తీసుకుంటే ఆ అతివేడి అనేది తగ్గి మీకు ఒక అమృతతుల్యంగా ఈ నేను చెప్పిన చిట్కాలో చేసుకున్న మందు వాడుకుని సర్వ వాత వ్యాధుల నుంచి మీరు బయటపడచ్చండి. ఓకేనండి, నమస్కారం.